గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో గురువులకు గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేషవస్త్రము, సర్టిఫికెట్, జ్ఞాపికతో గురువులను సత్కరించారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారికి అల్పాహారం అందజేశారు. సన్మానాన్ని స్వీకరించిన గురువులు ప్రతి ఒక్కరూ సంస్థ ద్వారా నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి సహకారాన్ని అందిస్తున్నారని, వారు చేసే చిరు సేవలకు ఈ రోజు భగవంతుడి సమక్షంలో సన్మానించబడడం చాలా ఆనందంగా ఉందని, మున్ముందు సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కువ మంది భాగస్వాములు అవుతామని గురువులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ తరఫున కన్వీనర్ భట్ రాజేందర్, ఎర్ర సత్య, గుండా రాజశేఖర్, వంగ లక్ష్మణ, ఊటూరి భాస్కర్, అమీర్ శెట్టి, ప్రభు, పిప్పరి రాజేందర్, ఆంజనేయులు, నల్మాస్ రాజశేఖర్, గణపతి, నరేందర్, రాజు, మహిళా ఇన్ఛార్జీలు భట్టు శ్రీలత, చిటుమల్ల జయశ్రీ, గుండా అర్చన, జిల్లా రవళి భక్తులు పాల్గొన్నారు. ఎండలలో కష్టపడుతున్నటువంటి వాళ్ళకి గొడుగులు ఇస్తున్నాము, వర్షానికి ఇబ్బంది పడుతున్నటువంటి క్యాబ్స్ ఇస్తున్నాము, రకరకాల ఏదో ఒక రకమైన సేవ. చలివేంద్రం సేవ అయితే నేను 3 నెలలు, దాదాపు 2.5-3 నెలలు బస్తాల్లో పెడితే ఎవ్రీ డే ఒక 2000 నుంచి 3000 లీటర్లు పోతున్నాయి. దాదాపు 2000 లీటర్ల వాటర్ మనము ఇస్తున్నాం వారికి. అంటే దాదాపు మనము లీటర్ల వాటర్ మనం అక్కడ సేవ ద్వారా ఉపయోగిస్తున్నాం. అలా సేవ చేసినప్పుడు ఎవరు మేము డబ్బులు పెట్టి చేయట్లేదు, అందరూ మేమే వేస్తాం. మేమేంటి పొద్దున డ్యూటీ బెడ్డపల్లి గోపాలను నోట్ స్కూల్ చెప్పారు. వాళ్ళు ఒక రెండో గురువు, ఎందుకంటే తన గురువే. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు ఎక్కువ వేసి మేము 7 పిల్లలము. మా అమ్మ గొడవెట్టింది, ఈ అందరి పిల్లలు ఎంతమంది ఇక్కడ ఉంటుందా అంటే, అయ్యో వీళ్ళకి వయసు కంటే అప్పుడు నాన్నగారు కొత్తవాళ్ళ స్కూల్లో చేశారు టీచర్ గా. చేసినప్పుడు మీ చేతిలో ఉంది కదా, వయసు ఏముంది, వేయండి, ఎక్కువ వేయండి, తీసుకెళ్ళండి అన్నారు. 2 సంవత్సరాలు ఎక్కువ వేసి ఏదో ఒక విధంగా అంటే ఒక సంస్థ చేసే కార్యక్రమాలలో భాగస్వామ్యం అవ్వడము, సపోర్ట్ అందించడం ఒకటి, అలాగే ఆర్థికంగా కూడా ఎంతో సహకరిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ మన ఆర్గనైజేషన్ ద్వారా చేసేటువంటి సమ్మర్ సేవల కార్యక్రమాలకి సపోర్ట్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నది. లోపల ఇప్పటికే మన శరీరంలో, అందరి శరీరాల్లో కూడా ఎంతో కొంత ప్లాస్టిక్ ఉండి ఉంటది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మహిళలు అయితే తప్పకుండా ఆ ప్లాస్టిక్ దాంట్లో వేడివేడి భోజనం పెడతారు, చాలా బాగుంటది. అక్కడ స్టీల్ ప్లేటో ఇంకా ఫైబర్ ప్లేటో ఉన్నా కానీ దాన్ని ముట్టకుండా దాని మీద ఒక పొద్దని ఇంకేదో కారణంతో ఆ మీద ప్లాస్టిక్ పేపర్ వేసుకొని తింటాం. వేడివేడి అది కడిగి అది మన శరీరంలోకి పోతుంది. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిన్న తర్వాత దాని పని ఆ లోపల ప్లాస్టిక్ ఉంటేనే ఆగుతుంది, లేకపోతే ఆగదు. మనం చూసినట్టయితే దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది.